ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన వాక్కు మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదాన్ని కలుగ చేస్తూ ఉన్నది. ప్రతి ఉదయం మన దినచర్యను ఆయన వాక్కుతో ప్రారంభించుకున్నటలో గొప్ప ఆశీర్వాదము మనము పొందుకొనగలము. రండి, ఏ పరిస్థితులను బట్టి ఆలోచించక చింతించక దేవుని వాక్యముతో మన దినచర్యలో ముందుకి కొనసాగుదాము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనమును ధ్యానం చేసుకుందాము. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. హల్లెలూయా. నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు అని ప్రభు ఈ ఉదయకాలం తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరికైనా కూడా వారి జీవితాలను మరి చక్కగా అభివృద్ధి బాటలో నడిపించుకోవాలని, వర్ధిల్ల చేసుకోవాలని, చక్కగా ప్రవర్తించాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉంటారు. నెమ్మది కలిగి సంతోషంతో సమాధానముతో మన జీవితాలు ఉండాలంటే అవును, ప్రభు చెప్పినట్లుగా ఆయన వాక్యమును, ఆయన ధర్మశాస్త్రమును బోధించాలి. మన కుటుంబీకులకు, మన బిడ్డలకు తెలియచేయాలి. మనము ధ్యానించాలి. దివారాత్రములు కూడా దేవుని వాక్యమును ధ్యానించుటలో, మన ఆలోచనల్లో, మన తలంపుల్లో, మన హృదయములో, మన మాటలో, అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యముతో మనము నింపుకొనినప్పుడు అవును ప్రభు మనలను చక్కగా ప్రవర్తించే అనుభవంలో, మన యొక్క మార్గాలను చక్కగా వర్ధిల్ల చేసుకునే అనుభవంలో ఆయన మనకి సహాయం చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితులను బట్టి మరి ప్రభు అంటున్నాడు యెహోషువతో కూడా, దిగులు పడకు, భయపడకు, నిబ్రం కలిగి ధైర్యంగా ఉండు. దేవుని వాక్యాన్ని చక్కగా చదివేవారు, ధ్యానించేవారు, దేవుని వాక్యానికి విధేయత కలిగి అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అనుగ్రహించిన ఆజ్ఞలను చక్కగా పాటించేవారు ఏ పరిస్థితులకు కూడా భయపడరు. ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ, ఎన్ని భారభరితమైన కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా వారి హృదయంలో దేవుని వాక్యము బలముగా ఉన్నందున ఏ పరిస్థితులకు కృంగిపోనవసరం లేదు. అదే కదా ప్రభు చెప్తున్నాడు యెహోషువతో. మోషే చనిపోయాడు, ఈ గొప్ప సైన్యాన్ని ఏ విధంగా నడిపించాలి? 20 లక్షలు పైగా, నేనేమో అనుభవం లేనివాడిని, చిన్నవాణ్ణి, నాకు జ్ఞానం సరిపోదు, సామర్థ్యం లేదు అని ఎంతో దిగులతో ఉంటూ ఉండగా ప్రభు చెప్తూ ఉన్నాడు, అవును ఇది నీవు చక్కగా దేవుని వాక్యమును ధ్యానించాలి యెహోషువ. ఈ ఉదయకాలం ప్రభు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మన ఇంటి వారికి బోధించాలి. మనము ఎక్కడ ఉన్నా అవును, నీ ఉద్యోగ స్థలములో, నీ వ్యాపార స్థలములో, నీ ఇరుగు పొరుగు వారికి వ్యర్థమైన మాటల చేత సమయాన్ని వ్యర్థపరచక దేవుని వాక్యమును ముచ్చటించినప్పుడు, దేవుని వాక్యానుసారంగా మనము ప్రవర్తించినప్పుడు, మాట్లాడినప్పుడు అవును మన ప్రవర్తనను చక్కగా వర్ధిల్ల చేసుకుంటాం. మన మార్గాలను చక్కగా వర్ధిల్ల చేసుకుంటాం. ఏ పరిస్థితులకు కూడా, ఏ ఓటమికి కూడా గురి కాని అనుభవము దేవుని వాక్యములో మరి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, దివారాత్రములు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించేవారుగాను, ఎంతో మంది దేవుని వాక్యాన్ని వింటారు గాని చదివే అనుభవం ఉండదు. ఎంతో మంది చదువుతారు కానీ దేవుని వాక్యాన్ని ధ్యానించే అనుభవం లేదు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏ పనిలో ఉన్నప్పటికీ కూడా మరి డైలీ పోర్షన్ దేవుని వాక్యం మనం చదువుతూ ఉండగా అవును అది వినుచూ ఉండగా అవును మరలా దానిని మర్చిపోకుండా మనము మార్గాన వెళ్ళేటప్పుడు, మన పనిలో ఉన్నప్పుడు కూడా ఆయన వాక్యమును ధ్యానించుటలో ప్రభు తన శక్తిని, తన సామర్థ్యమును, తన ఆలోచనను, తన కృపను మనకి ధరింపచేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మరి యెహోషువ ఎంత విజయవంతమైన జీవితము జీవించాడు. ఎంత గొప్ప సైన్యం, శత్రు సైన్యం ఎదురు వచ్చినప్పటికీ కూడా తిరుగు లేకుండా తన యొక్క జీవితకాలం అంతయు కూడా ఎంతో శక్తి సామర్థ్యత కలిగి దేవుని పక్షాన గొప్ప విజయవంతమైన జీవితాన్ని దేవుని మహిమ కొరకు జీవించిన రీతిగా ఈ ఉదయకాలము నీవు, నేను, మనమందరము కూడా దేవుని వాక్యానికి లోబడి, దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ, దేవుని వాక్యాన్ని మన కుటుంబీకులకు, మన బిడ్డలకు బోధించుకుంటూ మన ప్రవర్తనను, మన మార్గాలను చక్కగా వర్ధిల్ల చేసుకోవాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా దిగులు పడక మరి నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండి
దేవుని వాక్యాన్ని చదువుదాం, దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, దేవుని వాక్యానుసారంగా దేవునికి విధేయత చూపి వాక్యానుసారంగా జీవిద్దాం. తద్వారా మన పరిస్థితులలో గొప్ప మార్పు, గొప్ప విడుదల, గొప్ప స్వస్థత, గొప్ప ఆశీర్వాదాన్ని మనము పొందుకోగలం. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థిద్దాం. దయగలిగిన తండ్రి, గొప్ప దేవా, నీ కొందనాలు. ఈ ఉదయకాలం నాయన నీ ప్రత్యక్షపు వాక్కు ద్వారా తండ్రి మమ్ములను దర్శించారు. అవును ప్రభువా, నీ యొక్క వాక్యమును, నీ ధర్మశాస్త్రమును, నీ ఆజ్ఞలను, నీ కట్టడలను, నీ విధులను మేము అనుసరించుటలో నీతి కలిగిన ప్రవర్తన కలిగి అవునయ్యా మా మార్గమును చక్కగా వర్ధిల్ల చేసుకునే విషయములలో నీ వాక్యమును ధ్యానించాలి, నీ వాక్యమును బోధించాలి, నీ వాక్యము ద్వారా హెచ్చరించాలి ప్రతి ఒక్కరిని కూడా. అవును ప్రభువా తండ్రి, అటువంటి కృప ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ అవును నాయన నేను మాత్రమే విన్నాను చాలు అనుకోక వారి ఇంటి వారికి తమకు కలిగిన వారందరికీ కూడా అవును ప్రభువా నీ వాక్యమును బోధించుటలో, నీ వాక్యానుసారంగా జీవించుటలో అవును తండ్రి నీ బిడ్డలను దర్శించండి. తద్వారా వారి మార్గాలను చక్కగా వర్ధిల్ల చేసుకుంటారు, చక్కగా ప్రవర్తిస్తారు. ఏ లోపము లేక, ఏ బలహీనత లేక, ఏ ఓటమి లేక, ఏ కృంగుదల లేక విజయవంతమైన జీవితము జీవించడానికి నాయన ఒకటే ఒక తండ్రి నాయన నీవు చెప్తున్న ఒక విధి అవును ప్రభు నీ వాక్యమును మేము అనుసరించి గైకొనుటలో వాక్యానుసారంగా మరి మేము జీవిస్తూ మా బిడ్డలకు, మా కుటుంబీకులకు, మా సంఘానికి, మా బిడ్డలకు బోధించుకుంటూ అవును ప్రభువ ఏ విషయంలో తప్పిపోక తండ్రి మేము మా మార్గములను వర్ధిల్ల చేసుకునే విషయంలో మీ కృపతో, మీ యొక్క సహాయముతో, మీ నడిపింపుతో, మీ ఆలోచనతో నడిపించమని నీ కృపకు నీ బిడ్డలందరినీ అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.